Let us check. Let us pray. Yeah. Is that okay? Yeah. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we submit and surrender ourselves to you this morning. తండ్రి దేవ, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాము. We thank you for your divine word. We thank you for your eternal word. We thank you for your everlasting word. మీ దైవికమైనటువంటి నిత్యమైనటువంటి చెరగనటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We bless you for Jesus Christ who is our living word. మరి మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి సజీవమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We thank you for the work of God the Holy Spirit to teach us, lead us, help us to understand and obey this word. పరిశుద్ధాత్మ దేవుడు మాలో చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మీ వాక్యానికి విధేయత చూపించడానికి మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Bless us this morning, give us understanding, revelation and help us to obey you. మాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, వివేచనను, ప్రత్యక్షతను ఈ ఉదయకాల సమయంలో మాకు దయచేసి మీకు విధేయత చూపించడం మాకు నేర్పించమని వేడుకుంటున్నాము. In all that we hear, may we obey and do it. మేము వినే ప్రతి ఒక్కటి కూడా మీకు విధేయత చూపించి చేయడానికి సహాయం చేయండి. By the power and impartation and the gift of God the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మాకు దయచేయమని In వేడుకుంటున్నాము. Jesus' precious, holy, magnificent name we pray. యేసుక్రీస్తు మహోన్నతమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. This morning we will open to the book of Nahum, a book that we don't look in much, but before we go to Nahum, we will have to understand a little of the background, so we need to go to Jonah. మనము ఈ ఉదయకాల సమయంలో మరి నహూము గ్రంథాన్ని మనం ధ్యానిద్దాము. అయితే మనం నహూము గ్రంథాన్ని మనకంత ఎక్కువగా పరిచయం ఉండదు. దానికంటే ముందు దాని అధ్యయనం చేసే కన్నా ముందు మరి యోనా గురించి మనం చదువుకుందాం. Because when you come to Nahum, you have to understand that 100 years before that, God had sent Jonah to Nineveh. మరి నహూము గ్రంథం మనం చదువుతా ఉన్నాము అంటే దానికన్నా ఒక 100 సంవత్సరాల ముందు మరి దేవుడు యోనాని అక్కడికి పంపించి ఆయన చేత అక్కడ చెప్పించి ఉన్నాడు. Jonah was a prophet who was told, go to Nineveh, go to the Assyrians who are cruel, barbaric, sword fielding, and they are violent and very powerful nation. మరి దేవుడు యోనా ద్వారా మరి అక్కడ ఒక ప్రవచనం అనేది అక్కడ చెప్పమని చెప్పి ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి అష్షూరీయులు వాళ్ళంతా కూడా నినివే పట్టణంలో ఉన్న వారందరూ కూడా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసేవాళ్ళు. వాళ్ళైతే బలవంతులుగా కనిపిస్తూ ఉంటారు, కానీ మరి దేవునికి విరోధంగా వాళ్ళు ఎన్నో కార్యాలు అనేది చేస్తూ ఉన్నారు. But God said, go and preach to them repentance. మరి దేవుడు చెప్పి ఉన్నాడు, నువ్వు వారి యొద్దకు వెళ్ళి మరి మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి వారికి చెప్పమని చెప్పి And ఉన్నాడు. they were enemies of Israel. మరి వారు ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నారు. So Jonah was not really much interested to go and preach the good news to them. అయితే మరి యోనాకు అక్కడికి వెళ్ళి వారికి దేవుడి గురించి చెప్పడం, ఆ శుభవార్త చెప్పడం అనేది ఆయనకి ఇష్టం లేకుండా ఉన్నది. And Jonah runs in the opposite direction to Tarshish, but God has his way in Jonah's life. అయితే యోనాకు దేవుడు చెప్పిన రీతిగా కాకుండా మరి తర్షీషుకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. And when he is sleeping in the deck, the whole ship shakes. We know that. ఆయన ఓడలో మరి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, ఆయన నిద్రిస్తా ఉన్నప్పుడు మరి ఆ ఓడ మొత్తం కూడా కదిలింపబడడం అనేది కూడా మనకు తెలుసు. And they come and wake him up and say, can't you see what's happening to the ship? Tell us, are you responsible in any way? And he says, yes, I think I am. And I like the way he says in chapter 1 verse 9, I am a Hebrew and I fear the Lord of God of heavens, who has made the sea and dry land. If you fear God, why are you disobeying God is the question. If you fear God, why aren't you obeying him? If you fear God, why are you running in the opposite direction? అయితే మరి అక్కడ తుఫాన్ అనేది అక్కడ వస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఆ ఓడ అనేది కదల్చబడతా ఉంది. మరి వారందరూ వచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంతగా నిద్రపోతా ఉన్నావు, మరి దీనికి నువ్వు కారణము కాదా అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు మరి యోనా గారు చెప్తా ఉన్నారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో,
అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నానని చెప్తా ఉన్నాడు. అయితే మరి నిజంగా దేవుని యందు అంత భయభక్తి కలిగి ఉన్నట్లయితే మరి దేవుడు చెప్పినటువంటి రీతిగా నినివేకి వెళ్లకుండా మరి దేవుడు చెప్పిన ప్రదేశానికి కాకుండా మరి వ్యతిరేకంగా ఆయన ప్రయాణించడం మరి ఎందుకు చేస్తా ఉన్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. People who fear God obey God. మరి దేవుడికి ఎవరైతే భయపడేటువంటి ప్రజలు ఉంటారో వారు దేవుని యొక్క మాటకు విధేయత They don't చూపిస్తారు. run away from the presence of God and from the word of God. మరి అటువంటి వారందరూ మరి దేవుని యొక్క సన్నిధి నుంచి ఆయన యొక్క వాక్యం నుంచి దూరంగా వెళ్ళరు. Then he says, I am fleeing from the presence of God. I think the Lord will calm down if you throw me in the sea. మరి నన్ను మీరు ఎత్తి ఈ నీళ్ళలో పడవేసినప్పుడు మరి దేవుడి యొక్క ఉగ్రత అనేది రాకుండా ఉంటుంది అని ఆయన చెప్పి ఉన్నాడు. And the Bible says, for I know, in verse 12 he says, pick me up and throw me into the sea, and the sea will become calm for you. I know, for this great tempest is because of me. I am the problem, I know. మరి 12వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని వారితో చెప్పాను. అంటే ఆయనకు అక్కడ ఆయనకు తెలుసు, ఆయన ద్వారానే మరి ఆయన వల్లనే ఈ ప్రమాదం జరుగుతా ఉంది, కాబట్టి నన్ను ఇక్కడి నుంచి తీసి పడేయండి అనేటువంటి విషయాన్ని మరి యోనా అక్కడ చెప్పడం కూడా మనం చూడవచ్చు. And when he comes to obey God, that is after being thrown into the sea, being in the fish's belly for 3 days, crying out from there in repentance, and the fish spews him out, or vomits him out and throws him to the seashore. He comes to the city of Nineveh and he begins preaching repentance. అయితే మరి ఎప్పుడైతే ఆయన సముద్రంలో పడవేయబడ్డాడో మరి అక్కడి నుంచి చేప కడుపులో మరి 3 రోజులు ఉండి ఆ తర్వాత ఆయన దేవుడికి మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు మరి ఆ చేప తన నోటిలో నుంచి మరి ఆయన ఉమ్మివేసినప్పుడు మరి ఆ నినివే పట్టణము అద్దరిని ఆయన అక్కడికి రావడం అనేది జరిగి ఉన్నది. The words are in chapter 3 verse 2, arise, go to Nineveh, the great city, and preach to it the message that I tell you. 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయమని చెప్పి ఉన్నారు. And the part of the message was that in 40 days Nineveh is going to be overthrown if it doesn't repent. మరి చెప్పవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే మరి 40 రోజుల్లో మరి వారు మారు మనసు అనేది పొందకుండా ఉన్నట్లయితే మరి ఆ నినివే పట్టణం సమూలంగా నాశనం చేయబడుతుంది. But the beautiful thing is in verse 5 it says the people of Nineveh believed God. అయితే 5వ వచనంలో మనం చూసినట్లయితే నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తాం. Nineveh, the Assyrians were a mighty army. They were barbaric. They had lovely horses, soldiers, swords. They were great warriors. But yet when they heard the message from God, they repented. అయితే నినివేలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారి గొప్ప యుద్ధ వీరులు, అలాగే నేర్పరితనం కలిగినటువంటి వారు, వారి దగ్గర రథాలు మరి కత్తులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వారికి చెప్పబడి ఉన్నదో మరి ఆ మాట విని వారు మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం. And in verse 6 it says the king also rose up and from his throne put on sackcloth and ashes and repented. 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని చూస్తా ఉన్నాము. But this repentance had a very beautiful thing that he said in verse 8. Please read, sister. 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి విడిచి means give up your evil ways. See, repentance is to give up evil ways. మారు మనసు అనంటే మరి దుర్మార్గంను విడిచిపెట్టడం అనేటువంటి విషయం. Then విడిచి తాము చేయు బలాత్కార్యము మానివేయవలెను. See, violence. What's the word for violence? బలాత్కారం. Yeah. Give up your violent ways. Give up your evil ways. Repentance doesn't mean just putting sackcloth and ashes. That's an external sign. But internally you're saying, I will want to stop this evil that I'm doing, and I
want to give up the violent ways, rebellious ways, lying ways, disobedient ways, and I will turn to the living God. అయితే మరి మారు మనసు పొందడం అనంటే మనం గోనె పట్ట కట్టుకొని మరి బూడిద పూసుకోవడం ఇది కాదు, కానీ మరి దుర్మార్గతను అలాగే మన చెడుతనాన్ని బలాత్కారంలో వీటన్నిటిని విడిచిపెట్టి దేవుడు ఇష్టానుసారమైన మార్గంలో మనం నడవడం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That is what God expected. మరి అదే దేవుడు మన నుంచి ఆశించేది. And that's why you will see, please read verse 9. Continue, sister. తమ దుర్మార్గంలోను విడిచి తాము చేయి బలాత్కార్యములను మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారందరూ తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. Amen. And what did he say? That God's fierce anger against us may go. మరి ఆ రాజు చెప్పినట్లుగా మరి దేవుడు మన పట్ల ఆయన కనికరం చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినట్టుగా దేవుడు అదే రీతిగా చేసి ఉన్నాడు. God is angry against the wicked. మరి చెడు నడత నడిచే వారి ఎదుట దేవుడు కోపాన్ని అనేది God చూపిస్తాడు. avenges the wicked. మరి చెడుతనాన్ని నడిచే వారి ఎదుట ఆయన తీర్పునే తీరుస్తాడు. God is furious with the wicked. మరి వారి ఎడల ఆయన కోపంగా అనేది కలిగి ఉంటాడు. God will send his wrath on the wicked. వారిపైన మరి దేవుడి యొక్క ఉగ్రత అనేది and God will destroy the wicked. మరి దేవుడికి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరినీ కూడా ఆయన నశింపచేస్తాడు. That is why Jesus came to destroy the works of Satan and all powers of darkness and everything that tries to destroy God and his work. మరి అందుకే యేసుక్రీస్తు మరి సాతాను సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా నశింప చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. And that's why if you see, sin will be punished. మరి పాపం అనేది తీర్పు తీర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. And now what happened is, here you will find Nineveh repented. ఇక్కడ మనం చూసినట్లయితే నినివే వారు మరి పశ్చాత్తాపడినట్లుగా మనం చూడవచ్చు. The king said, no, if we turn and if we do fruit works of repentance, God will have mercy, and God had mercy on them. మరి రాజు చెప్పినట్లుగా మనం పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఆయన యొక్క కనికరాన్ని చూపిస్తాడని చెప్పినట్లుగా మరి దేవుడు వారి పట్ల వారు చేసినటువంటి మంచి క్రియలను బట్టి మరి దేవుడు వారికి కీడు చేయకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. The Lord is very slow to anger. మరి దేవుడు మరి నిదానించి కోపగించేవాడు and great in power. మరి ఆయన గొప్ప శక్తి కలవాడై ఉన్నాడు. But he will not allow the wicked go unpunished. అయితే మరి చెడుతనం చేసే వారికి ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. And that is what you see in the book of Nahum. మరి నహుము గ్రంథంలో దాన్ని మనం చూడవచ్చు. Same Nineveh. అదే నినివే పట్టణము 100 years later 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని again continue doing the wicked things. మరి మళ్ళీ అదే చెడు నడతన అనేది వాళ్ళు నడుస్తా ఉన్నారు. So God sent Jonah. దేవుడు యోనాను పంపించి ఉన్నాడు. They repented and turned. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఉన్నారు. God didn't overthrow them. వారిపైన దేవుడు కీడు చేయకుండా ఉండి 100 years later God sends Nahum. 100 సంవత్సరాల తర్వాత దేవుడు నహుమును పంపించి ఉన్నాడు. And this is what God tells them. అది ఇక్కడ ఏం చెప్తున్నారు మనం చూడవచ్చు. Please see chapter 1 verse 2 and 3. నహుము గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహా ఉగ్రత కలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా. Got it? Yeah, he will not allow the wicked go unpunished. Got it? యెహోవా అయిన దేవుడు మరి దోషులను నిర్దోషులుగా ఆయన ఎంచడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. Why? Because if you see in chapter 1 verse 9, why do you conspire? Why do you devise against the Lord? That is the problem with the wicked. 9వ వచనం మనం చూసినట్లయితే యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. Again in the verse 11, read, from you comes forth one who, read, నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడని చెప్తా ఉన్నారు. Can you see how can you plot evil against God and get away? మరి దేవునికి వ్యతిరేకంగా మీరు ఎందుకు దురాలోచన చేస్తా ఉన్నారు, వ్యర్థమైన వాటిని చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు. You cannot devise evil plans, you cannot plot evil plans, and you cannot think you have accomplished your plans, because God will destroy it. మరి దురాలోచన చేసి మరి దీన్ని నేను చేశాను అని ఏదో గొప్ప చేసుకోవడం అనేది కాదు, కానీ మరి ఆ రీతిగా ఉన్నటువంటి ప్రజలను మరి దేవుడు నాశనం చేస్తాడు. And why was God against them? ఎందుకు వారికి వ్యతిరేకంగా ఉన్నాడు దేవుడు అంటే, because they were a bloodthirsty nation.
మరి వారు చూసినట్లయితే వారు రక్తదాహం అనేది కలిగి ఉన్నారు. See, in chapter 3 verse 1. 3వ అధ్యాయం 1వ వచనంలో Woe to the bloody city. It is all full of lies and robbers. Its victims never depart. The noise of a whip and the noise of rattling wheels and galloping horses, of clattering chariots, horsemen charged with bright swords and glittering spears. There is a multitude of slain, a great number of bodies, countless corpses. They stumble over the corpses. Say, can you see? They were a warrior people. They were a barbaric people. They were a people who were very cruel and always used the sword for everything. So they were a very barbaric and a violent kind of people. See. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారంతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల తొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరియుచున్నవి, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయ్య లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారని చెప్తా ఉన్నారు. అంటే వీరు ఏ పనైనా కూడా మరి ఖడ్గంతోనే మరి హత్య చేయడం, నరహత్య చేయడం అనేది వీరు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా వారి కత్తితోనే అక్కడ సమాధానం చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. That's why if you see in chapter 2 verse 3, the shield of his might, men are made red, the valiant men are in scarlet, the chariots come with flaming torches in the day of his preparation, and the spears are burnished, the chariots rage in the streets, they jolt one another in broad roads, they seem like torches, they run like lightning. See, they were violent, powerful men. They wanted to show off their might and power and subjugate all the nations around them. With violence, with bloodshed, with cruelty, barbaric wars. And God says, I'm coming to judge you. I'm coming to judge you. Don't think you will get away with your wicked ways and destroy humanity, because I will judge you. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమకాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరిచిన దినములు, రథభూషణములు అగ్నివలె మెరియుచున్నవి, సరళ దారమైన ఈటెలు ఆడుచున్నవి, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి అని మరి వారి గురించి ఇక్కడ చెప్పడం అనేది మనం చూడవచ్చు. అంటే వీరు గొప్ప పరాక్రమశాలులే. మరి వారికి ఉన్నటువంటి దాన్ని మరి గొప్ప చేసుకుంటూ మరి వారి చుట్టూ ఉన్నటువంటి దేశంలో అంతటా కూడా వారు గొప్ప జనాంగంగా వాళ్ళని వారు కనపరుచుకుంటూ మరి ప్రతి వారిపైన వారు యుద్ధం చేస్తూ జయిస్తూ వారిని గొప్ప చేసుకుంటా ఉన్నారు. అటువంటి సమయంలో మరి దేవుడు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటా ఉన్నారు, అయితే నేను మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తా ఉన్నాను అనేటువంటి విషయం దేవుడు చెప్తా ఉన్నాడు. Many a times, man thinks he's a lot powerful, he has all weaponry, he has everything, he has the numbers, so he's going to win the war. Battle belongs to the Lord. Amen. Battle belongs to the Lord. Not your might, not your men, not your chariots, not your horses, but victory is in the name of the Lord. Amen. మరి చాలా మంది రాజులు మరి మనం కూడా మరి యుద్ధానికి వెళ్తా ఉన్నామని అంటే మనకున్నటువంటి యుద్ధ సామాగ్రిని బట్టి లేదంటే మరి గుర్రాలను బట్టి రౌతులను బట్టి గొప్ప చేసుకోవడం కాదు, కానీ మరి ఇవన్నీ కూడా యుద్ధంలో మనం జయించడానికి పనికిరావు. కానీ మరి యుద్ధం అనేది యెహోవాకు సంబంధించింది, మరి ఆయన మాత్రమే దాన్ని చేయడానికి సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. That is why you will see God saying to them, please read Nahum chapter 2 verse 13. నహూము గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీకు విరోధి అయి ఉన్నాను, వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథములను కాల్చివేసేదను, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకునిన ఎరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినపడదు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Amen. See, సైన్యపతి యెహోవా. Hallelujah. Our God is the fighting God for us. Hallelujah. He will fight for us. Say, it's not the numbers, it's not the chariots, it's not the weapons.
but we stand in the name of the Lord our God. Amen. మరి మనకున్నటువంటి రథములు రౌతులు ఇవి కాదు, కానీ మరి దేవుని యొక్క నామంలో మనం నిల్చుంటాము. అక్కడ యుద్ధం చేసేవాడు యెహోవా అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. See, he says your chariots will be like smoke, all your swords will be devoured, your young lions. Means all the young people were like lions. They had power in them. That's what it shows. But God says, I will destroy everything in one go. Nothing will be left when I visit you and judge you for all the evil and bloodshed that you do on earth. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మీకున్నటువంటి రథాలని, కత్తిని, వాటన్నిటిని కూడా నేను నాశనం చేస్తాను. మరి కొదమ సింహంలోను అని చెప్తా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా ఒక సింహంలాగా వాళ్ళు అంత బలాఢ్యులుగా వారు అక్కడ ఉన్నారు. మరి వారందరినీ కూడా నేను సమూలంగా నాశనం చేస్తాను. ఎందుకంటే మీరు చేసినటువంటి నరహత్యను బట్టి, మీరు చేసినటువంటి ఆ హత్యాకాండను బట్టి నేను మిమ్మల్ని శిక్షించడానికి, సమూలంగా నాశనం చేయడానికి నేను వస్తా ఉన్నాను అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తాడు. That is why you see in chapter 3 verse 5 again God saying, I am against you. 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే నీవు చేసినటువంటి అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవాకు ఇదే, నేను నీకు విరోధి అయి ఉన్నానని చెప్తా ఉన్నాడు. Got it? And then God says, I will show your nakedness, I will bring shame on your kingdom, and I will put filth on you, and I'll make you a spectacle in front of everybody for all that you have done against people of God. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము చేసి నేను అవమానపరిచెదను. అప్పుడు నిన్ను చూసి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయిన దాని కొరకు అంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చువారు ఇక ఎక్కడ ఉండి పిలుచుకొని వచ్చేదరు అందురు. అంటే మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి మరి మిమ్మల్ని అందరి ముందు నేను అవమానపరుస్తూ ఉన్నాను. మీరు చేసినటువంటి దేవుని యొక్క ప్రజలకి, దేవుని యొక్క బిడ్డలకు మీరు చేసినటువంటి ఆ నరహత్యను బట్టి, మీరు చేసినటువంటి ఆ దుష్కార్యములను బట్టి నేను మీకు మరి ఆ శిక్ష అనేది మీ ముందుకు తేబోతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. Our God avenges. మరి దేవుడే తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. Our God gets angry. మరి మన దేవుడు ఉగ్రత Our God is jealous and wrathful. మరి మన దేవుడు రోషము కలిగినటువంటి వాడు. Our God is slow to anger, but when he shows his power, he will act. మరి మన దేవుడు దీర్ఘశాంతము కలవాడు. మరి ఎప్పుడైతే ఆయన నిర్దోషులని మరి దోషులని ఆయన తీర్పు తీరుస్తాడో మరి అప్పుడు ఆయన వారికి తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. And that's why in the 7th verse of chapter 3, it shall come to pass that all who look upon you will flee from you and say, Nineveh is laid waste. The whole city will be in ruins when God destroys it for all that it took pride in. See, many a times we take pride in our valor, in our chariots, in our swords, in our cruelty, in our barbarism, in pushing down and shoving people and threatening people. All that won't work. God will just bring it all to dust when he judges the nations. Amen. 7వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయానని చెప్తారని చెప్తున్నాడు. అంటే వారికి ఉన్నటువంటి వారు ఏదైతే గొప్పగా అని చెప్పుకుంటా ఉన్నారో వారు గొప్పగా చేసుకున్న దాన్ని అంతటిని కూడా మరి వారి గర్వాన్ని అంతటిని కూడా మరి సమూలంగా నాశనం చేస్తా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. That's why the Bible says in Nahum 1:6, read, who can stand before his indignation? Amen. 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఉగ్రతను సహింపగల వాడెవడు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆయన కోపాగ్ని ఎదుట నిలవబడే వాడెవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగునని చెప్తా ఉన్నారు. Amen. See, nobody can stand against God. But blessed be the name of the Lord. All those who trust in him are saved. Amen. 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 That is why the 7th verse is the most important verse for us. Read. 7వ వచనం మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. Hallelujah. God knows all those who trust in him. Amen. 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 See, and we are kept safe and secure in the God of Israel who came down in flesh. Amen. His name is Jesus. Amen. He is going to judge the living and the dead. And all Abraham's blessing comes to us in Christ Jesus.
He is our strong tower. He is our refuge. He is the one who will shield us, protect us, preserve us, prosper us with his peace, with his presence, and with his might. Amen. Amen. And we are safe and secure in Christ Jesus, our rock. మరి దేవుని ఎదుట మరి ఎవరు ఆయన ఉగ్రత ఎదుట ఎవరు కూడా తాళలేరు. అయితే ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో మరి అటువంటి వారందరూ కూడా రక్షించబడతారు, కాపాడబడతారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి యేసుక్రీస్తు మనందరి కొరకు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మరి మన కొరకు ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి మరి ఒకానొక రోజున ఆయన సజీవులకు అలాగే మరణించిన వారికి మరి ఆయన తీర్పు తీర్చేవాడిగా ఆయన ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి అబ్రహాము సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము దీవెనలన్నీ కూడా మరి మనందరి పైన ఉన్నాయి కాబట్టి మనకు ఆయన ఆశ్రయదుర్గంగా మనల్ని కాపాడేటువంటి వాడిగా మన రక్షకుడిగా ఆయన మనకు ఉన్నాడనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. That is why there is hope for all those who are in Christ Jesus. మరి ఎవరైతే యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచుతారో వారందరికీ కూడా ఒక నిరీక్షణ అనేది ఉంది. That is why the Bible says in chapter 1 verse 15, please read Nahum chapter 1 verse 15, behold on the mountain the feet of him who brings good tidings. Hallelujah. Amen. Who proclaims peace. And for us peace is in Christ Jesus. Amen. See? He is our strong tower. We trust in him. He brings peace to us. The wrath of God is removed from our life. The judgment of God is removed from our life. The condemnation of God is removed from our life. Sin is dealt with in Christ Jesus. Amen. We no longer stand in condemnation, but we stand in the righteousness of Jesus Christ. So we bear the fruit of repentance by asking for forgiveness of sin and being sanctified by the power and work of the blood of Jesus and the power of the Holy Spirit. We walk in holiness and newness of life, wanting to be like Jesus Christ. Amen. Amen. Wrath is gone. Judgment is gone. Amen. We receive freedom in Christ Jesus. Amen. And that is our good news. O Judah, keep your appointed feast. Perform your vows, for the wicked one shall not pass through you. He is utterly cut off. Amen. Satan cannot rob, cannot steal, cannot destroy, because Jesus came to give life and life in all its fullness to us. Amen. 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 నహూము గ్రంథము 1:15 మనం చూసినట్లయితే, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మనకి యేసుక్రీస్తు మనకు ఆ సమాధానకర్తగా మనకు ఉన్నాడు. మరి ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆ సువార్తమానం అనేది మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి మనం ఇంకా దేవుని యొక్క శిక్షా విధిలో మనం లేము, కానీ మరి మనలో ఎటువంటి పాపం లేకుండా ఆయన యొక్క నీతిలో మరి ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనం అందరం కూడా పాలిభాగస్లమై ఉన్నామనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబళ్ళు చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయనని చెప్తా ఉన్నారు. మరి సాతానైతే మరి దొంగిలించడానికి, నాశనం చేయడానికి వచ్చి ఉన్నది, కానీ మరి యేసుక్రీస్తు మాత్రం మనకి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక మనం ఇంకా తీర్పులో లేము, ఆ ఉగ్రతలో మనం లేము. మరి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ సమాధానంలో మనం ఉన్నాము. కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదమును బట్టి మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి ఆయనలాగా మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలి. మరి యేసుక్రీస్తులో మనం నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాము. కాబట్టి మరి ఆ కొత్త జీవితంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. So remember that chapter 1 verse 7, the Lord is good, a stronghold in day of trouble, and he knows those who trust in him. Amen. God is good to all those who trust in him. And why do we see that God is good? Why do we trust in him? Because the feet of good news have come to us in Christ Jesus. Amen. Because the Lion of Judah has come to us and has blessed us with peace from God. Amen. And in Christ Jesus we are reconciled. So there is no condemnation in Christ Jesus. Hallelujah. We have crossed over from judgment to, there's no judgment over us. There is no death. Sin has been dealt with, and the power of sin is destroyed and death is destroyed. We have received life in Christ Jesus, light in Christ Jesus. Curse is broken in Christ Jesus. Every power of sin and sickness is broken in Christ Jesus. We are new creation in Christ Jesus, and we walk in fullness of life in Christ Jesus. Amen. 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 నహూము గ్రంథం 1:7 మరొకసారి మనం చూసినట్లయితే,
యెహోవా ఉత్తముడు, శ్రమ దినముందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి ఆయన మనకు ఆశ్రయదుర్గము, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆయన ఎరిగి ఉన్నాడు. మరి అందును బట్టి మనందరికీ మరి సమాధాన వర్తమానం అనేది మనకు అనుగ్రహించబడింది. మరి యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు ఈ లోకంలోకి వచ్చి మనల్ని పాపం నుంచి, పాప బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించి ఉన్నాడు. ఇకపైన మనకి మరణం కానీ అలాగే తీర్పు కానీ మన పైకి రాకుండా ప్రతి ఒక్క ఉగ్రత నుంచి మనల్ని విడిపించి మన తండ్రితో మనల్ని సమాధానపరిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. But see what happens to those who don't believe and don't receive and don't accept. Yeah, those who continue in their wicked ways and evil ways and are rebellious against God, God comes against them. And here in Nineveh's case, God says in chapter 2 verse 1, he who scatters has come. See, God says, I have come, I have arrived before your face. Man the fort, watch the road, strengthen your flank, fortify your power mightily. Means bring all your might together. Come. I'm coming. Because when I come, what will happen, you know? When God comes, what will happen? In verse 8 we will see. But read that first and see it. మరి ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచారో, మరి ఎవరైతే పశ్చాత్తాపడరో, మారు మనసు పొందరో, మరి అటువంటి వారి మీదకి మరి దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అటువంటి వారి మీదకి తీర్పు వస్తుంది. మరి ఇక్కడ నినవే పట్టణం యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉన్నారు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. దోచుకొని వారి దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షవల్లులను నరికివేయును. అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయుల వలె యెహోవా యాకోబు సంతతిని మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, మరి మీరు చేసిన దాన్ని బట్టి నేను మీ మీదకి వస్తా ఉన్నాను, మరి మీరు కావలి కాయండి, మీరు మార్గంలో మీరు నిల్చొని ఉండండి అనే విషయాన్ని చెప్తున్నారు. తర్వాత 8వ వచనం మనం చూసినట్లయితే, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలవలను ఉండెను, దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒకడునూ లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి, అది సకల విధమైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నవి, అవి లెక్కలేక ఉన్నవి. అది ఒట్టిగాను శూన్యంగాను పాడుగాను అగుచున్నది. Got it? Your wealth cannot save you, your silver cannot save you, where gold cannot save you when God comes against you. Yeah? You'll cry. And the verse 10 says, she is empty, desolate and waste. The hearts melt, the knees shake, pain is on every side, and their face color drains away. That is what happens when God comes against you. అయితే మరి మనల్ని వెండి కానీ బంగారం కానీ మనల్ని కాపాడదు. కానీ మరి 10వ వచనంలో మనం చూస్తున్నట్టయితే అది ఆ పట్టణం అనేది ఒట్టిదిగాను శూన్యముగాను అగుచున్నది. జనుల హృదయం కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవచ్చున్నవి అని చెప్తా ఉన్నారు. అంటే దేవుడు ఎప్పుడైతే మరి దుష్ట కార్యములు చేసే వారి ఎదుట దేవుడు వచ్చినప్పుడు మరి వారి ముఖాలు తెల్లబోతాయి, మరి వారి శరీరంలో ఏ అవయవము కూడా పని చేయకుండా ప్రతి ఒక్కటి కూడా అన్ని భాగాలు కూడా నొప్పిలేస్తా ఉన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. And that is why God tells them, please see chapter 3 verse 18, your shepherds slumber, O king of Assyria, your nobles rest in the dust, your people are scattered on the mountain and no one can gather them. See? And your injury has no healing, your wound is severe. That's it. When God wounds you, your wound is severe and nobody can heal it. 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్తా ఉన్నారు, అష్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతము మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడు ఒకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. జనులందరూ ఎడతగక నీ చేత హింస నొందిరి, నిన్ను కూర్చిన వార్త విను వారందరూ నీ విషయమే చప్పట్లు కొట్టుదురని చెప్తా ఉన్నారు. అంటే మరి దేవుడే దెబ్బ తగిలిస్తే మరి ఆ గాయానికి చికిత్స అనేది స్వస్థత అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. But God is loving and he waits on his people to repent and turn back. అయితే ఆయన యొక్క ప్రజలు మరి దేవుడు తట్టు తిరగాలని, మారు మనసు పొందాలని ఆశ కలిగి కనిపెట్టేవాడై ఉన్నాడు. To give up from all their wicked ways and sinful ways. That's why if you see in Acts 28, please see from verse 25 to 27. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారిలో భేదాభిప్రాయములను కలిగినందున
పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్ని విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దానిని విందురు అని చెప్తా ఉన్నారు. So you will get healed when you turn back from your sinful ways. మరి మీ దుష్టత్వమును మీరు విడిచినప్పుడు మరి మీకు కావాల్సినటువంటి స్వస్థత అనేది మీరు పొందుకుంటారు. We are brought out of darkness into the marvelous light. మరి చీకటిలో నుంచి మనం వెలుగులోకి మనం వచ్చి when our eyes are opened and we see the truth in the God who calls us in Christ Jesus. మరి ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలనే తెరవబడతాయో మరి అప్పుడు దేవునిలో ఉన్నటువంటి సత్యాన్ని So God was calling Israel and saying, God said, God so loved the world that he gave his only begotten son Jesus, that he who believes in him will not perish but have eternal life, and crosses over from judgment, no condemnation, to freedom in Christ Jesus. Amen. మరి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కాబట్టి మరి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మరి ఈ లోకంలోకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారందరూ కూడా నిత్య జీవాన్ని అనేది పొందుకుంటారు. మరి మరణం నుంచి ఆయన జీవంలోకి మనల్ని తీసుకురావడానికే మరి ఆ రక్షణ అనేది అనుగ్రహించడానికి ఆయన కుమారుని ఈ లోకంలోకి పంపి ఉన్నాడు. And we are healed in Jesus. మరి యేసుక్రీస్తులో మనం అందరం కూడా స్వస్థపరచబడి. That is why you will see in Zephaniah, come with me, Zephaniah chapter 2 verse 3. You know what it says? Seek the Lord, all you meek of the earth, who have upheld his justice. Seek righteousness, seek humility. It may be that you will be hidden in the day of the Lord's anger. Hallelujah. Amen. See, seek the Lord. Seek his justice, seek his humility. Seek his righteousness. And if you see, the righteousness of God is found in Christ Jesus. Amen. That's why the Bible says, seek ye first the kingdom of God and his righteousness. Amen. And God's righteousness is Christ Jesus. And because we believe in Jesus, we are hidden from God's wrath. Hallelujah. Amen. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము కలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనందరి ఉగ్రత అనేది మరి యేసుక్రీస్తు ద్వారా మనము రక్షించబడి ఉన్నామో, ఆయన ద్వారా మన ఉగ్రత అనేది మనపైన రాకుండా, దేవుని యొక్క ఉగ్రత మనపైన రాకుండా మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. And God tells the Egyptians, he judged every god of theirs, the Egyptian gods. We see what God did with Egypt and their so-called gods. He judged every god, he brought them to their knees. By the presence of God, the power of God, the whole of Egypt came on its knees and Israel went on dry land. Amen. That is God. He judges and punishes the wicked. Amen. And that is why God says that when I visit you, it will truly be awesome. Use the word awesome correctly. Awesome means to be fearful, terrified about something. So when you say God is awesome, that means you are terrified and fearful and reverentially in awe of who he is and what he can do. Amen. Because when God comes, the mountains melt, the earth quakes, and the wind moves aside. Amen. That is God's presence, which Egypt saw one after the other, the wrath and judgment of God, which Sodom and Gomorrah saw, which during the time of Noah they saw, during the time of Nimrod they saw. See, God's judgment will come on all that is wicked, sinful, rebellious, disbelieving and dishonoring God will be judged with. ఇక్కడ చూసినట్లయితే మనము మరి దేవుడు మరి ఇశ్రాయేలీయులను ఆయన ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. మరి ఆయన ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఐగుప్తు దేవతలందరికీ కూడా ఆయన తీర్పు తీర్చడం అనేది కూడా మనం చూసి ఉన్నాము.
అంత మాత్రమే కాకుండా మరి దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను ఇశ్రాయేలీయులు చూసి ఉన్నారు. మరి ఆరిన నేలపైన మరి వారు నడిచి రావడం అనేది కూడా మనం చూడవచ్చు. మరి వారిని వెంబడిస్తున్నటువంటి ఐగుప్తీయులందరూ కూడా మరి అక్కడ తీర్పు తీర్చబడినట్లుగా మనం చూడవచ్చు. అంటే దేవుడు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు అని అంటేనే మరి వారికి అనీతి పరులకు కానీ లేదనంటే దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారికి కానీ మరి ఆయన తీర్పు తీర్చడం అనేది కూడా మనం లేఖనంలో చాలాసార్లు చూడవచ్చు. మరి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు, అలాగే నోవా సమయంలో, అలాగే నిమ్రోదు సమయంలో మరి దేవుడి యొక్క తీర్పు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదకి రావడం అనేది మనం చూడవచ్చు. అంటే వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి దేవుని యొక్క ఉగ్రత అనేది మరి వారి మీదకి రావడం అనేది కూడా మనం చూడవచ్చు. God is against all that is wicked, evil, and everything that rebels against him will be punished, whether it's individual or nation. మరి దేవుణ్ణి దూషించే వాళ్ళు కానీ లేదంటే గర్వంగా కానీ మరి దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి మరి అది ఒక్కొక్కరుగా కావచ్చు లేదంటే దేశంగా కావచ్చు, అటువంటి వారికి తీర్పు తీర్చబడుతుంది అనేటువంటి విషయం మనం King Nebuchadnezzar was brought to his knees and he was like an animal for 7 years eating grass. Still he came to his senses and acknowledged God Almighty. మరి నెబుకద్నెజర్కి మరి దేవుడు తీర్పు తీర్చడం అనేది కూడా మనం చూడవచ్చు. మరి ఆయన గర్వించినప్పుడు దేవుడు ఆయన పడద్రోసి ఉన్నాడు. మరి దానిని బట్టి ఆయన 7 సంవత్సరాల కాలములు మరి ఆయన పశువుల్లాగా ఉండి గడ్డి తినడము. ఎప్పుడైతే ఆయనకి బుద్ధి వచ్చిన్నదో మరి దేవుడిని ఆయన గణపరచడం, మహిమపరచడం అనేది. That is why God speaks to Ethiopia, God speaks to Assyrians, God speaks to Nineveh, and he says this, Zephaniah chapter 2 verse 10 onwards. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి కనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తమకే నమస్కారము చేయునట్లు భూమిలో ఉన్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. God is awesome when he judges. Amen. Then కూషీయులారా, మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. ఆయన ఉత్తర దేశమును ఉన్న నా హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును అని చెప్తా ఉన్నాడు. Got it? And you know what God says in the 15th verse after that? This is the rejoicing city that dwelt securedly. యేసుక్రీస్తు మా కొరకు మరణించాడు. Jesus was buried according to scriptures. లేఖనముల అనుసారంగా యేసుక్రీస్తు మరి Jesus rose again from the dead according to scriptures. లేఖనానుసారంగా ఆయన మళ్ళీ 3వ దినం పునరుత్థానుడై ఉన్నాడు. To destroy death, sin and the power of sin over our lives. మరి మరణాన్ని, పాపాన్ని, పాప బంధకాలని యేసుక్రీస్తు ద్వారా మరి మీరు లయపరిచినందుకు మీకు వందనాలు. And we stand free in Jesus name. మరి యేసుక్రీస్తులో మాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విడుదలను బట్టి మీకు వందనాలు. We are healed in Jesus name. యేసుక్రీస్తు నామములో మేము స్వస్థపరచబడినాము. We are full in Jesus name. యేసుక్రీస్తులో మేము సంపూర్ణ We are protected in Jesus name. యేసుక్రీస్తు We నామములో are preserved in Jesus name. యేసుక్రీస్తులో మేము The name that is above every other name. అన్ని నామముల కన్నా పైనామమై ఉన్నది. That we bless his name, we bow before his name, we call on his name, we repent from our sins. We are washed by his blood. We bear fruits of repentance by the power and work of God, the Holy Spirit, in our lives and through our lives, for your praise, for your glory and honor. Jesus, in your precious, holy, magnificent name we pray. Amen, amen and amen. Stay blessed in Christ Jesus. Dear loving brothers and sisters, the peace of God, our loving Father, the grace, love, mercy, forgiveness of Jesus Christ, and fellowship of God the Holy Spirit in all power, might, wonders, signs, and fruits come forth from our life. In Jesus' holy name we pray. Amen, amen, and amen. Amen. Peace. Lord bless you and keep you. Make his face shine upon you. Be gracious to you. Lord turn his face toward you and give you peace. Amen.
Amen.